హలో అండి అందరికీ ఈరోజు మన రెసిపీలో వచ్చేసి నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి. ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను నిమ్మకాయలు అయితే 15 నుంచి 20 వరకు అయితే నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా మనమైతే ఈ నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టుకుందాము. ఇక్కడ ఈ నిమ్మకాయలను అయితే పండిన నిమ్మకాయలను తీసుకున్న తర్వాత వీటిని ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్ ఏం లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఆరిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఆరిన మొత్తం కూడా నీళ్లు లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత క్లాత్ సహాయంతో అయితే ఒకసారి తుడుచుకున్న తర్వాత ఒక నిమ్మకాయలోకి ఈ విధంగా 4 ముక్కలు అయితే చేసుకున్నాను. మీరు కావాలంటే 8 ముక్కలు కూడా చేసుకోవచ్చు. నిలువుగానైనా కట్ చేసుకోవచ్చు లేదా అడ్డంగానైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి అయితే నేను గింజలేం లేకుండా తీసేసుకొని ఈ విధంగా గాజు గ్లాస్లోకి అయితే వేసుకోవాలి. ఒక 3 నిమ్మకాయలు మాత్రం నేను సైడ్కు పెట్టుకున్నాను. ఎందుకంటే మనము ఊరేసిన ఈ నిమ్మకాయల్లోకి అయితే ఈ విధంగా గింజలేం పడకుండా ఈ విధంగా మిగిలిన 3 నిమ్మకాయలు కూడా మొత్తం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత నేను తీసుకున్నటువంటి 15 నిమ్మకాయలకు ఒక పావు కప్పు వరకు అయితే సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అయితే మనము లడ్డు సాల్ట్ ఉంటుంది కదండి, రాక్ సాల్ట్, అలాంటి సాల్ట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ విధంగా పసుపు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టి మొత్తము ఒకసారి కుదిపినట్టుగా చేస్తే మనకు మొత్తం ఒకసారి కలుస్తుంది. కలిసిన తర్వాత అదంతా కూడా మనము ఒక 10 నుంచి 15 రోజులు ఊరపెట్టుకోవాలి. ఊరపెట్టుకున్నట్లయితే ఆ నిమ్మకాయలు అనేవి మంచిగా మెత్తబడిపోతాయి అన్నమాట. మెత్తగా అయిన తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగానైతే పోపు చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, అంటే ఒక 200 గ్రామ్స్ వరకు అయితే నేను ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే తీసుకోవాలి. వేసిన తర్వాత చివరిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపు అనేది చల్లారేదాకా కూడా చల్లారనివ్వాలి. ఈలోపు పోపు చల్లారే వరకు చూసారు కదా, ఈ నిమ్మకాయలు ఊరి ముక్క అనేది మెత్తగా అయిపోయింది. అయిన తర్వాత దీంట్లోకి చల్లారిన ఈ పోపులోకి అయితే తగినంత కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ నిమ్మకాయలు ఊరబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక అరకప్పు వరకు అయితే కారము, అలాగే కొంచెం అంత సాల్ట్, నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కానీ కాబట్టి నేను ఇక్కడ ఏమీ వేయలేదండి. మొత్తం ఒకసారి కలుపుకున్నట్లయితే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయినట్లే.